వాడు అల్లరి చేస్తాడు, చేసిన వస్తువులు పాడు చేస్తాడు, చెయ్యాలి. అది పిల్లాడి లక్షణం. అది అవి చేయట్లేదంటే డాక్టర్కి చూపించాలి. అల్లరి చేస్తున్నాడని చెప్పడం కాదు. మా వాడు అల్లరి చేయట్లేదండి, ఇల్లంతా శుభ్రంగా ఉందంటే వాడికి ఏదో వ్యాధి ఉందన్నమాట. పిల్లాడిలాగే ఉండాలి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. వాడు అల్లరి చేస్తాడు, చేసిన వస్తువులు పాడు చేస్తాడు, చెయ్యాలి. అది పిల్లాడి లక్షణం. అది అవి చేయట్లేదంటే డాక్టర్కి చూపించాలి. అల్లరి చేస్తున్నాడని చెప్పడం కాదు. మా వాడు అల్లరి చేయట్లేదండి, ఇల్లంతా శుభ్రంగా ఉందంటే వాడికి ఏదో వ్యాధి ఉందన్నమాట. పిల్లాడిలాగే ఉండాలి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. వాడు అల్లరి చేస్తాడు, చేసిన వస్తువులు పాడు చేస్తాడు, చెయ్యాలి. అది పిల్లాడి లక్షణం. అది అవి చేయట్లేదంటే డాక్టర్కి చూపించాలి. అల్లరి చేస్తున్నాడని చెప్పడం కాదు. మా వాడు అల్లరి చేయట్లేదండి, ఇల్లంతా శుభ్రంగా ఉందంటే వాడికి ఏదో వ్యాధి ఉందన్నమాట. పిల్లాడిలాగే ఉండాలి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. వాడు అల్లరి చేస్తాడు, చేసిన వస్తువులు పాడు చేస్తాడు, చెయ్యాలి. అది పిల్లాడి లక్షణం. అది అవి చేయట్లేదంటే డాక్టర్కి చూపించాలి. అల్లరి చేస్తున్నాడని చెప్పడం కాదు. మా వాడు అల్లరి చేయట్లేదండి, ఇల్లంతా శుభ్రంగా ఉందంటే వాడికి ఏదో వ్యాధి ఉందన్నమాట. పిల్లాడిలాగే ఉండాలి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. వాడు అల్లరి చేస్తాడు, చేసిన వస్తువులు పాడు చేస్తాడు, చెయ్యాలి. అది పిల్లాడి లక్షణం. అది అవి చేయట్లేదంటే డాక్టర్కి చూపించాలి. అల్లరి చేస్తున్నాడని చెప్పడం కాదు. మా వాడు అల్లరి చేయట్లేదండి, ఇల్లంతా శుభ్రంగా ఉందంటే వాడికి ఏదో వ్యాధి ఉందన్నమాట. పిల్లాడిలాగే ఉండాలి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు